Lovely, it is a golden color. Coffee will look much better if you are giving a right boy to the girl. That is చాలా గుడ్ బాయ్స్ అసలు కూడా ఎప్పుడేం మాట్లాడలేదు అసలు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి వీడియోస్. ఈరోజు వీడియో ఒక మంచి కాఫీ తోటి స్టార్ట్ చేసేద్దామా? పొద్దున్న లెగ్గానే సహజ గణేష్కి నచ్చేది కాఫీ అని ఇన్స్టాగ్రామ్కి తెలిసిపోయింది. ఈ కప్స్ని రికమెండ్ చేసేసింది, మనమేమో కొనేసాము. సోషల్ మీడియాలో అయిపోయిందండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ స్కేర్డ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఎంత ఫాస్ట్గా క్రీపిన్ అయిపోతుంది కదా మన లైఫ్స్లో. ఫ్యూచర్లో అసలు మనం డెసిషన్స్ తీసుకుంటామా, లేకపోతే ఈ మెషిన్స్ రోబోట్సే డెసిషన్స్ తీసేసుకుంటాయా అర్థం కావట్లేదు. ద మోర్ ఐ వరీ అబౌట్ ఇట్, ద మోర్ ఐ సీ దెమ్ ఆన్ మై ఫీడ్ అనమాట. చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీరు కూడా నాలాగా వరీ అవుతున్నారా చెప్పండి. ఇంతకీ ఆ కాఫీ కప్స్ మీకైతే చూపిస్తాను. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. బట్ దానికంటే ముందు ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఇంట్లోకి కొత్త ఇన్స్టెంట్ పాట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్స్టెంట్ పాట్ వాడి అసలు రాగానే ఎందుకు కొనలేదో నాకే తెలీదు. ఎందుకు కొనలేదంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఓల్డ్ రైస్ కుక్కర్ ఇచ్చి ప్రస్తుతం ఇది వాడన్నారు అనమాట. సో అదే వాడతా కూర్చున్నాను. బట్ ఫైనలీ ఐ ఫెల్ట్ ఓకే, ఇంకా నేను తీసుకోవాలి అని. 10,000 పట్టిందండి. నేను ఇది అమెజాన్లో అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్. నేను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఎంతోమంది యూఎస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చండి. వోల్టేజ్ కన్వర్టర్ అయితే వాడుకుని చాలామంది యూస్ చేసుకుంటారు. మా వోల్టేజ్ కన్వర్టర్ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి, ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే. ఇది మేము కాఫీ మెషిన్కి అయితే వాడతాము. ఇన్స్టెంట్ పాట్ మేము అక్కడే సేల్ చేసాము అండ్ ఎవరికో ఫ్రెండ్స్కి అలా ఇచ్చేసాం అనమాట. తీసుకుని రాలేదు. అండ్ ఎగ్జాక్ట్ మోడల్కి మనకి శుభ్రంగా ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది కాబట్టి, అంటే ఇదే కాదండి, ఎవ్రీథింగ్ ఇండియాలో ఇస్ నౌ అవైలబుల్. కానీ ఆల్రెడీ మనం పర్చేస్ చేసామంటే తెచ్చుకుని ఇక్కడ కూడా మీరు వాడుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా కొత్తవి కొనుక్కోవచ్చు. సో వెరీ ఎక్సైటెడ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు ఎక్సైట్ అయ్యేది కిచెన్లో కొత్త వస్తువులు వస్తే ఎక్సైట్ అయిపోతారు. మేము ఇక్కడ లలిత బ్రాండ్ బ్రౌన్ రైస్ వాడతామండి. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాము. దీనికి ఫుల్ బ్రౌన్ రైస్ కాదనమాట. దిస్ ఇస్ లైక్ హ్యాండ్ పౌండ్ రైస్, హాఫ్ బ్రౌన్ రైస్ లాంటిది. చాలా పర్ఫెక్ట్గా అయింది. 17 minutes పెట్టాను నేను ఇన్స్టెంట్ పాట్లో. దీన్ని 3 cups వాటర్ వేసాం. ఫర్ 1 cup రైస్ 3 cups వాటర్. పర్ఫెక్ట్గా అవుతుంది. పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా ఒకసారి వైట్ రైస్ తింటామే తప్పించి మ్యాక్సిమం లైక్ 95% ఆఫ్ ద టైం ఇంట్లో అయితే బ్రౌన్ రైసే ఉంటుందన్నమాట. పోన్లే తిను. వై ఆర్ యూ గెటింగ్ అనాయిడ్ బై వాట్ షీ సెడ్? లెర్న్, డోంట్ వైన్. నో, రిప్లై నాట్ విత్ వైనింగ్ వాయిస్తో రిప్లై చేయకూడదు. హే, ఐ లైక్ ఇట్ యావరేజ్, సో వాట్? as soon as Sita crossed the line, no, Rekha. As soon as Sita crossed the Rekha to to give put to Ravana, he carried her away. he carried her away. Rama and Lakshmana couldn't find Sita. Sita, be careful, your hand will cut back. No, Tata. No, you are doing like that, see, you are sleepy mood. When they Tata says be careful daily. How many times Tata? ఈ వారం మా ఇంట్లో ఫుల్ కన్నడ వంటలు అనమాట. సో ఇక్కడ నేను పొడి చేస్తున్నాను. ఇది కూటు పొడి అంటారు అనమాట దీన్ని. అత్తయ్య ఊరే వెళ్ళారు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ కజిన్స్ తోటి ఊరు వెళ్ళారు. అందుకనే మామయ్య అయితే మా దగ్గర ఒక 3-4 days స్పెండ్ చేయడానికి వచ్చారు అనమాట. Lovely, it is a golden color. Coffee will look much better. It will taste better with foam and everything. అసలు అందులో డిజైన్ చూసారా మామయ్య? You have seen the design. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ యూ. వాట్ ఈస్ ద అదర్ వన్? నో, టర్న్. దట్ ఈస్ అత్తయ్య. Oh, super. She shows the photograph to me, not to the coffee to me. నౌ షీ విల్ వాంట్ దిస్ అత్తయ్య. బాగుంది. ఎవరు డిజైన్ చేశారో కానీ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నావు?
పెళ్ళికి ముందు ఎప్పుడూ కాఫీ తాగను నేను. అసలు కాఫీ తాగటం అనేది పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు అసలు మా మావయ్య ఎంత మాట్లాడారంటే కాఫీ గురించి. ఇప్పటికి కూడా అంతే. దెర్ ఆర్ 3 things he can keep on talking about. 1 is coffee, 2 horoscopes, 3 Raghavendra Swami, and 4 about Ganesh, about himself or Ishta Srinika అనమాట. అండ్ మా అత్తయ్య, మా స్వీట్ అత్తయ్య. ఈ ముగ్గు చూస్తూ ఉంటే అసలు ఇంక అత్తయ్య మావయ్య గుర్తొచ్చారు నాకు. ఈ డిజైన్ చూసి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. చాలా మంత్స్ బ్యాక్ నేను తీసుకున్నానండి. అప్పట్లో నాకు ఏదో ఆఫర్ వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను నేను, కొంచెం మా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఆఫర్ ఇస్తారా అంటే ఒక కోడ్ అయితే ఇచ్చారు. దీనివల్ల నాకేం రాదండి, మీకు డిస్కౌంట్ వస్తుందని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నాకైతే ఇచ్చారు. సో ఇఫ్ యూఆర్ కాఫీ అండ్ చాయ్ లవర్స్, యూ కెన్ చెక్ దిస్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. ఓకే, ఇక్కడైతే ఐ థింక్ మామయ్య మళ్ళీ కాఫీ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా మా డాడీ తోటి. డాడీ 1.5 week హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ వీకెండ్ వెళ్ళిపోతున్నారు మమ్మీ డాడీ పుట్టుపర్తికి. సో ఎప్పుడైనా అలా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈవినింగ్స్ వస్తారు అనమాట. అండ్ మా డాడీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అనమాట గణేష్ పేరెంట్స్ కి. ఆబ్వియస్లీ చాలా మంది అమ్మాయిల ఫాదర్లు చాలా రెస్పెక్ట్ ఇస్తారు కదా. సమ్ టైమ్స్ నేను అంటూ ఉంటాను డాడీ తోటి, ఏంటి డాడీ మీరు గణేష్నే మెచ్చేసుకుని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మెచ్చుకుంటే నన్ను ఎవరు మెచ్చుకుంటారు ఇక్కడ అని నేను సమ్ టైమ్స్ అంటూ ఉంటాను. బట్ దట్ ఈస్ హిస్ నేచర్ టు గివ్ రెస్పెక్ట్ టు బాయ్స్ పేరెంట్స్. అండ్ అలాగే మా మామయ్య కూడా చాలా సరదాగా ఉంటారు. హీ హాస్ సో మచ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. అక్కడ ఇక్కడ టాపిక్స్ కానీ మనీ గురించి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి, అంటే అన్నెసెసరీ టాపిక్స్ అన్నీ కూడా ఇద్దరు అవాయిడ్ చేస్తారు. జస్ట్ ఆ 4-5 థింగ్స్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి ఎక్కువ డ్రామా ఉండదు. ఇప్పుడు మనకు తెలియదు కదా, సో దాని గురించి ఆలోచించడం. No, unless you are Rishi or Swamiji, last జన్మ ఎలా కూడా తెలుస్తుంది. You can able to with a Nana Drishti. అంత లేదు కదా మావయ్య మనకి. At least I can talk people who got that. No. మన సామాన్య మానవులు ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి హాని చేయకుండా జీవితం గడిపేస్తే One thing Septan said, we thought a day when I was in old house, I thought whether will come, what is my life? We got a son, we have to educate him, all these things. I was slightly disturbed, wavering mind. Then I thought, say, okay, the only this is, let us start praying that, surrender to Raghavendra, which is my father used to say. From there, every twice in a week, we used to go to Malkadi Raghavendra, we surrendered him. గురు బ్లెస్సింగ్స్ ఉంటే లైఫ్ విల్ బి గుడ్. సార్, నేను నా డాక్టర్కి అమెరికన్ వీసా వచ్చి అమెరికా వెళ్ళిన వెంటనే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను అవన్నీ హ్యాపీగా జరిగింది సార్. తను వచ్చి ఎంఎస్ పూర్తి చేసి కొంతకాలం అక్కడ జాబ్ చేసి ఇండియా వచ్చేసి మంచి ఫ్లాట్ కొనుక్కొని ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎదురుగుండా ఉండాలి గ్రాండ్ చిల్డ్రన్ అనుకున్నాను. హ్యాపీగా ఉన్నాను. ఏమేమి చూడగలుగుతున్నానో అన్నీ చూశాను. టు ద ఫ్రాంక్, తన మ్యారేజ్ టైంలో కొంచెం టెన్షన్ పడ్డాను కొద్ది నెలలో. ఒకసారి గణేష్ని కలిసి మాట్లాడిన బీపీ ఇచ్చాను పాపం నేను డాడీకి, బ్లడ్ ప్రెషర్. ఒకసారి గణేష్ని కలిసి మాట్లాడిన తర్వాత 2 minutes సార్ కాచిగూడ స్టేషన్లో గణేష్ని కలిసాను. అంతకుముందు 1-2 సార్లు చూసాను కానీ కాచిగూడ స్టేషన్లో కలిసి Before marriage. బిఫోర్ మ్యారేజ్. తను యూఎస్ వెళ్తున్నాడు. Okay. వెళ్తున్నాను అంకుల్ అని చెప్తే 2 minutes 5 minutes మాట్లాడాను. ఒకసారి నా మైండ్ చేంజ్ అయిపోయింది. We are giving a right boy to the girl or anything. చాలా గుడ్ బాయ్ ఇతను. అతను కూడా ఎక్కువ ఏం మాట్లాడలేదు అసలు, 2-3 మాటలే చెప్తా. Everybody say, I see his father. Father is so nice like a butter. Actually, he should be killed. చెప్తారు, ఎన్ని చెప్తారు అన్నీ చెప్తారు. So soft like butter. I thought his skin is soft. Even the butter also soft like it. మావయ్య మాటల్లో ఫుల్ అందరం నవ్వుకుంటాం, నవ్వైతే వస్తుంది. బట్ నాకైతే ఎక్కడో లోపల ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, బాయ్స్ 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 బాయ్స్. ఇంకా అటు డాడీ అటు మావయ్య అందరూ కూడా టాకింగ్ అబౌట్ దెమ్సెల్స్, అబౌట్ గణేష్. యా, సో సమ్ టైమ్స్ ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ యా, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ పీస్ ఇన్ ద హౌస్, వీ షుడ్ నో కదా వాట్ వీ షుడ్ నాట్ కేర్ అండ్ వాట్ వీ షుడ్ కేర్ అనేది. సో అసలు మావయ్య యూజువల్గా రారు, హీ లవ్స్ టు బీ ఇన్ హిజ్ ఓన్ స్పేస్. మేము చాలా రిక్వెస్ట్ చేశాడు, గణేష్ రండప్ప, అమ్మ లేరు కదా, రండి రండి అంటే వచ్చారు అనమాట ఇంటికి. సో చాలా బాగా సరదాగా గడిపారు అనమాట కొన్ని రోజులు, ఒక 3-4 days. సరే, ఎనీవేస్ ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు పిల్లలు కొన్ని చెయ్యాలనుకున్నాను. ఒకటి వ్యాక్సినేషన్ వేయించాలి ఇద్దరికి. 10 yearsకి
టీడీపీ వ్యాక్సినేషన్ ఒకటి ఉంటుందండి పిల్లలకి, అలాగే శ్రీనిక కూడా వేయించాలి. ఒక టీత్ గురించి ఒక సమస్య ఉంది, అది కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓవరాల్ చెకప్ కూడా పిల్లలకి చేయించడం చాలా మంచిది కదా. సో ఇఫ్ యువర్ డాటర్ ఇస్ లైక్ 9 years old 10 years old, వాళ్ళ వెయిట్ వాళ్ళ డెవలప్మెంట్ అంతా చూస్తారు కదా. సో అదంతా నేనైతే చూశాను. అండ్ తల కూడా కొంచెం గోక్కుంటున్నారు, సమ్మర్ సీజన్ వల్ల చెమటలు పట్టేసి గోక్కుంటున్నారా ఎందుకో అని. బట్ దట్ వాజ్ నథింగ్ ఏ కన్సర్న్, అది పోతుంది అని చెప్పారు. అండ్ ఒక డాక్టర్ దగ్గర వెయిట్ చేయడానికి 1 hour పట్టిందండి మాకు. అండ్ అక్కడ వచ్చిన పిల్లలందరూ వేర్ వాచింగ్ మొబైల్ డివైస్ అనమాట. చిన్న బేబీ అండి, నా ఎదురుగుండా ఒక బేబీ కూర్చుంది, తనకి 7 months అండి. షీ వాజ్ 7 months old. ఫింగర్ తోటి షీ వాజ్ స్క్రోలింగ్ ఇక్కడ నా ఎదురుగుండా. నేను 1 hourలో అసలు నేను వీళ్ళకి ఫోనే ఇవ్వనని చెప్పాను, మీరు ఏం కావాలంటే చేసుకోండి, మీకు బోరు కొడితే బోరు కొట్టి కూర్చోండి, ఏడుసారంటే బయట కూర్చోండి అని చెప్పాను. అదేదో ఇదివరకు ఓల్డ్ ఏజ్లో ఆడుకునేవాళ్ళం కదండి ఆ గేమ్ అయితే ఆడాను. కానీ అసలు బేబీస్కి ఫోన్స్ ఇవ్వటం ఏంటండి నాకు అర్థం కాదు. నాకు అసలు ఎంత హాని చేస్తుందో అది బ్రెయిన్కి. ఐ డోంట్ నో, నేను అస్తమానం చెప్తా ఉంటాను, ఇది నాకు మళ్ళీ చెప్పాలని ఉంది. డోంట్ గివ్ ఫోన్స్ అండి. ఒక్కసారి ఫోన్ ఇచ్చారంటే ఆట మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ టీవీ చూడటం మీద ఇంట్రెస్ట్ ఉండదు, బుక్ చదవటం మీద ఇంట్రెస్ట్ ఉండదు, దేనికి ఉండదు. యు నో వై? బికాస్ మనం స్క్రోల్ చేసినప్పుడు అవర్ బ్రెయిన్ డస్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ వాట్ కేమ్ బిఫోర్. కానీ మనం ఒక బుక్ చదివినప్పుడు ఆ ప్రీవియస్ పేజ్ ఏముందో అది మనం గుర్తు తెచ్చుకోవాలి, అప్పుడే ఆ స్టోరీకి సెన్స్ ఉంటుంది. సో ఇది కిడ్స్ ఫాల్ట్ కాదండి, వాళ్ళకి ఆ రోజు ఈ స్లో థింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ కాన్స్టెంట్ స్క్రోలింగ్ విచ్ డస్ నాట్ సపోర్ట్ మెమరీ అండ్ ఫోకస్. పద వెళ్ళండి, పద. You took 7 hours to finish even one book. No, I did. Now stop. Why are you looking at Emma when we're in the middle of a conversation? సమ్మర్లో ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ ఫైట్స్. అయ్యి బాబోయ్, రోజంతా ఇంట్లో ఉండి ఎన్నిసార్లు కొట్టుకునేవారంటే నాకైతే పిచ్చెక్కిపోయింది అనమాట. ఫర్ దాట్ రీజన్ అమ్మయ్య ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి వీళ్ళు ఒక మంచి రొటీన్లో పడిపోతే హాయిగా ఉంటుంది అనిపించింది. సో స్కూల్ ఎండ్ అయినప్పుడు మా కమ్యూనిటీలో ఒక చిన్న ఫేర్ లాగా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ చాలా మందికి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఇష్తా శ్రీనికాకైతే 2 weeks తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఒక చిన్న ఫేర్ పెట్టారు అనమాట, ఒక జంపింగ్ ప్లేస్, ఆ స్టాల్స్, ఇది ఇలాంటి స్టాల్స్లోనే ఎప్పుడైనా నేను చిన్న ఇయర్ రింగ్స్ కానీ అది ఇది కొంటా ఉంటాను. నన్ను లింక్ అంటారు, నా దగ్గర లింక్ ఉంటుంది అనమాట, బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ బై. అండ్ ఐపీఎల్లో బెంగళూరు విన్ అయింది. హౌ మెనీ ఆఫ్ యువర్ విరాట్ ఫ్యాన్స్? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మ్యాచ్ని నిన్న. ఈ సమ్మర్ హాలిడేస్లో నేను శ్రీనికాని జాయిన్ చేసిన ఒక్క క్లాస్ ఇస్ హ్యాండ్ రైటింగ్ క్లాస్ అనమాట. కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు, స్కూల్లో నేర్పించారు కదా, ఎందుకు మీరు సపరేట్గా క్లాసెస్ తీసుకోవటం అనేది. స్కూల్లో కొంచెం వరకు నేర్పించారండి, ప్లస్ మేము ట్రాన్సిషన్ అయ్యి వచ్చాం కదా, సో యూఎస్లో దానికి అప్పుడే స్టార్ట్ అవ్వలేదు, ఇండియాలో ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ల్యాగ్ ఉన్నట్టు అనిపించింది. అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హ్యాండ్ రైటింగ్, దిస్ అబౌట్ స్పీడ్ అనమాట. ఫస్ట్ గ్రేడ్ నుంచి టీచర్ ఏం చెప్పారంటే మేము డైరీలో రాయం, ఇంకా PP1 PP2 వరకు డైరీలో రాస్తారు, ఫస్ట్ గ్రేడ్ నుంచి వాళ్ళే రాసుకోవాలి, దూరంగా మేము బోర్డులో పెడతాము, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే స్కూల్లో అది less than 10 minutesలో రాయాలి అని చెప్పారు. సో టీచర్ చెప్పటం వల్ల నేను తనకైతే ఈ క్లాస్ అయితే జాయిన్ చేశాను. మ్యాంగో హాబీ క్లాసెస్లో జాయిన్ చేసాం. వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయండి, చెక్ చేయండి. తన హ్యాండ్ రైటింగ్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ హియర్ షీఈస్ ప్రాక్టీసింగ్, ఒక డిస్టెన్స్ నుంచి కూర్చుని రాయటం ప్రాక్టీస్ చేయమని వాళ్ళ స్కూల్ టీచర్ చెప్తే దట్ ఈస్ వాట్ షీ ఈస్ డూయింగ్ హియర్. The girls can do anything and boys can do anything. They're both equal. Exactly. That's true. A person can't tell a person that they can't be what they want and they have to be another thing that they wish they want that girl to be. నేను చదివిన బుక్లోంచి తను తెలుసుకుని చెప్పిన మాటలు అనమాట అది. ఈసారి లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఇండియన్ ఆథర్స్ బుక్స్ తెచ్చానండి, ఎంత బాగా రాస్తున్నారో తెలుసా. వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ అప్రిషియేట్ అండ్ బై ఆర్ రెంట్ దీస్ ఇండియన్ ఆథర్స్ అండి, చాలా బాగున్నాయి. నేను శ్రీనిక చేత ఈ మధ్య రికమెండేషన్స్ కూడా నేను వీడియో చేస్తున్నాను. చాలామంది మామ్స్ నన్ను అడుగుతారు, తీరా వీడియో చేసిన తర్వాత అసలు ఒక కామెంట్ ఉండదు, ఒక రెస్పాన్స్ ఉండదు, అంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఏంటి అస్తమానం కామెంట్ చేయాలా అని ఎవరైతే అనుకుంటారో, దిస్ ఎస్పెషలీ ఫర్ ఆల్ యువర్ సైలెంట్ ఫాలోవర్స్ అండి. ఇప్పుడు ఒక మొక్క ఉందండి, ఆ మొక్కని ఇంట్లో తెచ్చి కనుక మనం వాటర్ పోసాం అనుకోండి, అది బాగానే గ్రో అవుతుంది, కానీ అప్పుడప్పుడు దానికి సన్లైట్ వస్తేనే కదా అది ఫుల్గా గ్రో అయ్యేది. సో
అంతే ఆ మొక్కని మనం కిటికీ దగ్గర కానీ బయట కానీ పెడతాం అనమాట. అలాగే క్రియేటర్స్ కూడా మనం ఎంత మీరు సీక్రెట్గా నాకు కామెంట్స్ పెట్టినా డిఎమ్స్ పెట్టినా విచ్ ఐ లవ్ బై ద వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డిఎమ్స్ అండి. దే అప్లిఫ్ట్ మీ సో మచ్. కానీ పబ్లిక్గా మీరు అప్పుడప్పుడు కూడా కామెంట్స్ పెట్టకపోతే బీట్ ఆన్ యూట్యూబ్ కానీ నా రీల్స్కి కానీ పోస్ట్ కానీ పెట్టకపోతే మాకు ఒక క్రియేటర్గా మాకు అసలు గ్రోత్ అనేది ఉండదు అనమాట. సో అన్ఫార్చునేట్లీ పబ్లిక్ అప్రిసియేషన్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్, టు గ్రో ఇన్ దిస్ ఫీల్డ్. సో నిజంగా మీరు మా గ్రోత్ కనుక కావాలి అని అనుకుంటున్నారంటే అప్పుడప్పుడు అయినా వచ్చి కామెంట్ పెట్టండి. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ కామెంట్ ఫర్ ఎవ్రీ వీడియో అండి, బట్ సమ్ టైమ్స్ అయినా డోంట్ ఫాలో సీక్రెట్లీ. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ బై కామెంటింగ్ అండ్ లైకింగ్. ఫైనలీ a స్మాల్ మెసేజ్ టు ఆల్ ద ఉమెన్ అండి, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్. నేను ఇక్కడ అన్నీ నేనే చేస్తాను అనుకుంటున్నారేమో పనులు. మా హౌస్ హెల్పరు ఊరు వెళ్ళిందనమాట, అందుకనే నాకు ఇవన్నీ చేయాల్సి వచ్చింది. సొంతంగా అన్నీ మనం చేయలేమండి, బర్న్అవుట్ అయిపోతాం అనమాట. సో మీరు కనుక కష్టపడి ట్రై చేశారంటే డెఫినెట్గా హెల్ప్ అనేది దొరుకుతుంది. హెల్ప్ దొరికినప్పుడు మనం అనుకునేవన్నీ మనం చేయగలుగుతాం. ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడుతాను అనమాట, వాళ్ళు చెప్తారు కిడ్స్ విషయంలో మేము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం మా కెరియర్ని అది అని, అండ్ మా పేరెంట్స్ మమ్మల్ని అలౌ చేయట్లేదు ఒక హెల్పర్ని హైర్ చేసుకోవటానికి అని. మనకి మన పిల్లలకి ఏది మంచిదో అనేది కేవలం మనకే తెలుస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు ఇంకొకరి చేతిలో పెట్టి మటుకు పిల్లల్ని ప్లాన్ చేసుకోకండి. దే ఆర్ యువర్ కిడ్స్ అండ్ యూ నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్. Sa